BMTC బస్సులో వెళ్తాను. ఈ ప్రైవేట్ బస్ మీద నాకైతే మంచి ఎక్స్పీరియన్సే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నొస్కోట బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను. నాకైతే ఈ ప్రైవేట్ బస్సుల పైన అయితే ఒక మంచి ఎక్స్పీరియన్సే ఉందని చెప్తాను. ఎందుకంటే కేఆర్పురం టు హొస్కోట జస్ట్ 15 మినిట్స్లో వచ్చేస్తాడు. అదే BMTC బస్కి అయితే 1.5 అవర్ 1 అవర్ తీసుకెళ్తుంది. ఈ బస్సు వచ్చేసి స్కానియో KSRTC బెంగళూరు టు తిరుపతి. మన బస్సు అయితే చెప్పాలంటే సిటీ లోపల నుంచి వస్తుంది. నాయండనహల్లి నుంచి స్టార్ట్ అయ్యి సిటీ లోపల నుంచి హల్సూరు, టెన్ ఫ్యాక్టరీ, కేఆర్పురం, ITA గేట్, TC ప్యాలెస్ సిగ్నల్ ఇలా పికప్స్ అన్నీ చేసుకొని హొస్కోటకైతే లాస్ట్ స్టాప్కి వచ్చేస్తుంది. అది వచ్చేసి మందే. అదే హొస్కోట బస్ స్టాండ్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి హొస్కోట పోలీస్ స్టేషన్, దాని పక్కనే బస్ స్టాప్ పక్కనే BMTC బస్ స్టాప్. ఓకే ఫ్రెండ్స్, మన బస్సుకి అయితే ఇప్పుడే ఫోన్ చేశాను. TC ప్యాలెస్ సిగ్నల్ అని చెప్పిండు. ఫ్రెష్ బస్సులో రిప్లై బాగానే ఇస్తున్నారు. ఫోన్ చేసే రెస్పాన్స్ మంచిగానే ఉంది. మంచిగానే బిహేవియర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బెంగళూరు సిటీ నుంచి హొస్కోట మీదుగా వచ్చే బస్సు ఏ బస్సు అయినా కానీ ఈ బస్ స్టాప్లో స్టాప్ చేసి వెళ్తుంది. పికప్స్ అయితే 100% హొస్కోటలో ఉంటాయి. ఇక్కడ స్టాప్ చేసి వెళ్తుంది. APSRTC కానీ, KSRTC కానీ, TNRTC కానీ ఏ బస్సు అయినా కానీ ఇక్కడ స్టాప్ చేసి వెళ్తుంది. అది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. బెంగళూరు టు కేఆర్పురం టు హొస్కోట ఈ ప్రైవేట్ బస్ మీద నాకైతే మంచి ఎక్స్పీరియన్సే ఉంది. 10 minutes హొస్కోట టు కేఆర్పురం. మనకి అది వచ్చేసి హొస్కోట BMTC బస్ స్టాండ్. ఇలా వెళ్తే బెంగళూరు సిటీకి ఇలా ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తే అవుట్ సైడ్. ఇప్పుడైతే బ్రేక్ అప్పిండు. వచ్చేసి మన బస్సు ఫ్రంట్ లుక్. బస్ నెంబర్ వచ్చేసి TS07UM4813. సైడ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బస్ అయితే కొత్తగానే ఉంది. మన బస్సు బ్యాక్ లుక్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. దీనిపైన ఎందుకో తెలియదు కానీ అవైలబుల్ ఫర్ రబీ బస్, రెడ్ బస్. ఓకే, టికెట్లు అయితే దీంట్లో దొరుకుతాయేమో మరి. మన బస్సు సైడ్ లుక్ అయితే ఇలా ఉంది చూసుకోండి. అక్కడైతే ఫ్రెష్ బస్ అని పెద్దగా రాశారు. బస్సు చూడడానికి అయితే కొత్తగానే ఉంది. ఫ్రెష్ బస్కి ముందైతే ఒలిట్రియా కంపెనీ అయితే ఉంది. అంటే ఈ బస్సు వాళ్ళ కంపెనీ వాళ్ళు చేస్తున్నారో మరి. మైల్ అని కూడా ఉంది. మన బస్సు ఓవరాల్ లుక్ చూసుకున్నట్టయితే చూడండి, తిరుపతి టు బెంగళూరుని పైన బోర్డు అయితే వెళ్తుంది. LEDలో ఇంగ్లీష్లోనే పడుతుంది. కన్నడలోనే వస్తుంది. ఇక్కడ చూడండి, వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ బస్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఐరావత స్కానియో బస్ అయితే ఉంది. ఇది వచ్చేసి హోటల్కి వచ్చేసి విష్ణు భవన్ అయితే మనకు బ్రేక్ ఇచ్చిండు. ఇప్పుడు జస్ట్ హొస్కోట దాటి ఒక 2 kilometers బ్రేక్ ఇచ్చిండు. అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. తీసిండు బండి. వచ్చేసి KSRTC బస్సు స్కానియో వోల్వో. లైక్ బేబీ. మన డ్రైవర్ cabin అయితే ఇలా చూసుకొని మరి. మన బస్సు ఇంటీరియర్ అయితే చూడండి, ఇది ఇలా చూడండి. నైస్ వ్యూ. సీట్లు కన్నా మంచిగా క్వాలిటీనే ఉన్నాయి. లెదర్ సీట్స్ అయితే ఇచ్చారు మనకి. మనకైతే ఎక్కువగానే ఒక వాటర్ బాటిల్, ఒక బాక్స్ అయితే ఇచ్చిండు. దీంట్లో ఏమున్నాయో ఓపెన్ చేసి చేస్తాం ఒకసారి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి కూల్ డ్రింక్ అయితే ఇచ్చిండు. ఇదేమో బ్రెడ్ తెరా ఉంది దాంట్లో. వీళ్ళని ఇంటీరియర్ విషయానికి వస్తే బ్లూ కలర్లో ఇట్లా చిన్న 2 రకాలనే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మనకైతే ఇక్కడ 2 lights అయితే ఉన్నాయి. ఇది వరకు
బస్సు ఓటెక్కిస్తూ వెళ్తుంది. బస్సులో అయితే మనం చూసినట్లయితే ఒక మెడికల్ టికెట్ ఇక్కడ ఉంది. ఇంకా ప్రతి మిర్రర్ పైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే రాసి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్. మన బస్సు అయితే ఇప్పుడు స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 to 90 మధ్యలో అయితే తుమ్ములు లేపేసుకొని వెళ్ళిపోతుంది బెంగళూరు టు తిరుపతి. ఇప్పుడైతే మన బస్సు ఎగ్జాక్ట్గా కోలార్కి అయితే ఎంటర్ అయిపోయింది. అంటే కోలార్ సిటీకి వెళ్దాం అనుకోండి, బయట హైవే ఫ్లైఓవర్. ఇదైతే మన సెకండ్ టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. ముల్బాగు టోల్ ప్లాజా. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా కలమనేరు దగ్గర ఉన్నాము. రోడ్డు మాత్రం మామూలుగా లేదు, తుమ్మలు లేటెస్ట్ సిమెంట్ రోడ్డు, మామూలుగా లేదు. అట్లా ఏదో మంచి ఎక్స్పీరియన్స్, సూపర్గా అనిపిస్తుంది రోడ్డు పైన వెళ్తా ఉంటే. ఎందుకో తెలియదు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మన బస్సు కలమనేరుకి అయితే ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ నుంచి తిరుపతి 112 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఐ థింక్ ఈ బస్సు ఎక్కడ సిటీలోకి వెళ్తలేదు, ఓన్లీ హైవే. అయితే గుడ్డని చెప్తాను, అంత తొందరగా వెళ్ళిపోతాం కదా. మన బస్సు క్రూజింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 75-80 అయితే తగ్గట్లేదు. చూడండి, ఇక్కడే కేఎస్ఆర్టీసీ బస్ మొత్తం ఓవర్టేక్ అయిపోయింది. కొమ్మలు లేపేస్తున్నాడు హైవే పైన అయితే. మనకి చిత్తూరులో అయితే రెయిన్ పడుతుంది. అయితే బస్సులో స్పీడ్ ఇచ్చిండు, స్పీడ్ అయితే మంచిగానే ఉంది, క్వాలిటీగానే ఉంది. బస్ అయితే ఇప్పుడు తిరుపతి దగ్గర అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి తిరుపతికి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ సీట్ బుక్ చేసిన వల్ల లాభాలు ఏంటంటే లెగ్ స్పేస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే మొబైల్, ఎయిర్పాడ్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా వీగా మంచిగా ఉంటుంది. అయితే క్లోజ్ అయింది అనుకోండి, మంచిగా ఉంటుంది. తిరుపతి అక్కడైతే ఇటుకలు కాలుస్తున్న కనిపిస్తుందా. మన 4th టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. గద్దంకి టోల్ ప్లాజా. ఇది వచ్చి మన చిన్న ఫ్రెష్ బస్. జిల్లా నగరం చెప్పండి ఒకసారి. మన చిన్న బస్ ఫ్రంట్ లుక్ చూసినట్టయితే ఎలా ఉంది, సైడ్ లుక్ అంటే ఇది, బ్యాక్ లుక్ అంటే ఇది. తిరుపతికి అయితే అలిపిరి దగ్గర అయితే ఎంటర్ అయిపోయింది బస్సులు. మన బస్ అయితే వెళ్ళిపోతుంది. మై జర్నీ బై ఫ్రెష్ బస్.